హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజైతే నేను కట్టెల పొయ్యి మీద ఆలు టమాటా కర్రీ చేయబోతున్నానండి. ఎప్పుడైనా విలేజ్లో కట్టెల పొయ్యి మీద వంట చేసేటప్పుడు అయితే ఆ పొయ్యి మీద ఇలా వాటర్ చల్లి ముగ్గు వేసి దాంట్లో పసుపు కుంకుమ వేసి రెడీ చేసుకుంటారండి. ఆ పొయ్యి ఏంటంటే లక్ష్మీదేవి స్వరూపం కదా. మనం తినడానికి అవసరమయ్యేటి అన్నీ పొయ్యి మీదనే చేసుకుంటాం కాబట్టి ఇలా అయితే చేస్తారు. నేను పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో అయితే నూనె వేసుకున్నాను. ఇది అయితే పల్లి నూనె అండి, మా మమ్మీ ఊర్లో చేయించింది. ఇలా పల్లి నూనె వేసుకున్నాక బాగా వేడయ్యాక అందులో అయితే మనం జీలకర్ర అవన్నీ వేసేసుకుందాం. బయట కాబట్టి పొయ్యి కొంచెం మండడానికి కష్టంగా ఉందండి, గాలి వస్తుంది బాగా, అందుకే పొగ వస్తుంది. ఆయిల్ అయితే వేడెక్కింది, దాంట్లో కొంచెం జీలకర్ర వేసుకున్నాను. మా చెల్లి చూడండి చిన్న చిన్న కట్టెలు పెడుతూ ఉంది. ఇది బాగా వేడయ్యాక కొంచెం 2 ఎండుమిర్చి వేసుకున్నాను, కొన్ని మిరపగింజలు కూడా వేసుకున్నానండి. చూడండి మా పొయ్యి అయితే ఎంత కలకలలాడుతుందో. అది మండటానికైతే నేను గొట్టంతో ఊదాను. ఇప్పుడు ఉల్లిగడ్డలు, కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇవి మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకుందాం. కట్టెల పొయ్యి మీద చేసిన వంటలు అయితే చాలా కమ్మగా ఉంటాయండి. నాకైతే చాలా ఇష్టం. గ్యాస్ మీద చేసినా కూడా బాగుంటాయి, కానీ ఇంకా కట్టెల పొయ్యి మీద చేస్తే ఇంకొంచెం కమ్మదనం యాడ్ అవుతుందని చెప్పొచ్చు. ఇవి మంచిగా ఫ్రై అయినాయి కదా. ఇందులో అయితే కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలను అయితే వేసుకుంటున్నాను. ఆలుగడ్డ ముక్కలు వేసుకున్నాక మంచిగా కలపాలండి, లేదా అంటే మంట ఎక్కువయ్యి ఇవి అడుగంటిపోతాయి. చూడండి ఎంత బాగా ఉడుకుతున్నాయో. నాకైతే చాలా ఇష్టం అండి కట్టెల పొయ్యి మీద వంట చేయడం. అందుకే నేను ఊరికి వెళ్ళినప్పుడల్లా మా మమ్మీ చేసేటప్పుడు వద్దని నేనే చేస్తూ ఉంటాను, లేదా అమ్మ కూడా చేస్తుంది. చూడండి ఇలా మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అయితే ముక్కలని మంచిగా ఉడకనిద్దాం. మంచిగా ఉడుకుతున్నాయి. మరోసారి ఇలా మంచిగా ముక్కలు అడుగంటకుండా బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకుందాం. ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న టమాటాలను అయితే వేసేసుకున్నాను. టమాటాలను వేసేసుకొని టమాటా ఆలుగడ్డ బాగా కలిసే విధంగా కలిపి మూత పెట్టేసుకుందాం. మంట మరీ ఎక్కువైతే మాడిపోతుందండి, నేను చిన్న మంట అయితే పెట్టుకున్నాను. చూడండి ఇప్పుడు కొంచెం ఉప్పు యాడ్ చేసుకుంటే టమాటా ముక్కలు తొందరగా మెత్తబడి మంచిగా ఆలుగడ్డలు కూడా ఉడుకుతాయని కొంచెం ఉప్పు వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని తర్వాత కొంచెం అల్లం అయితే వేసుకుంటున్నాను. మంచిగా పసుపు అల్లం ఆలుగడ్డ ముక్కలకి టమాటాకి బాగా పట్టే విధంగా మంచిగా కలుపుకుందాం. మనమైతే ఇక్కడ గ్యాస్ పైన దబా చేసేస్తామండి వంటలు. మమ్మీ వాళ్ళు అయితే అప్పట్లో మనందరికీ కట్టెల పొయ్యి మీద అసలు ఎంతో కష్టపడుతూ ఉండేవాళ్ళు. నాకైతే ఇప్పుడు వంట చేస్తున్నప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు అసలు రెడీగా ఉన్న గ్యాస్ మీద అన్నీ రెడీమేడ్గా దొరికినవి కూడా వేసి వండడానికి మనమైతే చాలా కష్టపడతాం. ఇప్పుడు మంచిగా ఉడికాయి ముక్కలు. అందులో కొంచెం కారం వేసుకున్నాను. సాల్ట్ అయితే ముందుగానే వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఏమి వేయట్లేదు. మంచిగా కలుపుకొని కారం అయితే ముక్కలకు మంచిగా పట్టనిద్దాం. అసలు ఆ నిప్పుల వేడికే కూర అవుతుందండి, అందుకే పెద్దగా ఏం మంట అయితే పెట్టలేదు నేను. చూడండి ఇప్పుడు మరొకసారి కలుపుకొని కొన్ని వాటర్ అయితే వేసుకుందాం గ్రేవీ కోసం. ఒకసారి ఇలా మొత్తం కలుపుకొని మంచిగా ఉడకనిద్దామండి ఈ ఆలుగడ్డలని. ముందు అయితే ఉడకపెట్టలేదు కాబట్టి ఓన్లీ పొట్టు తీసే కట్ చేశాను కదా, కొంచెం టైం పడుతుంది. మూత పెట్టేసుకొని ఇలా వెయిట్ చేద్దాం. చూడండి ఎంత బాగా కర్రీ అయితే గుబగుబామంటూ భలే ఉడుకుతుందండి. ఆ సౌండ్ కూడా భలేగా ఉంది. కర్రీ అయితే రెడీ అయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.